హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన డైలీ లైఫ్లో ఎలా మాట్లాడుతూ ఉంటాము, ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి, అక్కడికి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి, నీతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి, నీళ్ళు తాగడం వల్ల ఉపయోగం ఏంటి, ఇది చూడడం వల్ల ఉపయోగం ఏంటి, అది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం బెనిఫిట్ ఆఫ్ని యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్? అది చేయడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ దాట్? అది చేయడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ దాట్? నీళ్ళు తాగడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్? నీళ్ళు తాగడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్? అక్కడికి వెళ్ళడం వల్ల లాభం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గోయింగ్ దేర్? అక్కడికి వెళ్ళడం వల్ల లాభం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గోయింగ్ దేర్? ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ దిస్? ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ లెర్నింగ్ దిస్? అది ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గివింగ్ దట్? అది ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గివింగ్ దట్? అతన్ని అడగడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్? అతన్ని అడగడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్? ఆమెతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ టాకింగ్ టు హర్? ఆమెతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ టాకింగ్ టు హర్? ఇది అమ్మడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సెల్లింగ్ దిస్? ఇది అమ్మడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సెల్లింగ్ దిస్? ఇది ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ కీపింగ్ దిస్? ఇది ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ కీపింగ్ దిస్? అది చూడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వాచింగ్ దాట్? అది చూడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వాచింగ్ దాట్? అది కొనడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బయింగ్ దాట్? అది కొనడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బయింగ్ దాట్? ఇది తినడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఈటింగ్ దిస్? ఇది తినడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఈటింగ్ దిస్? అది అర్థం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాట్? అది అర్థం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాట్? ఆమెకు ఇవ్వడం వల్ల ఏమి లాభం? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గివింగ్ హర్? ఆమెకు ఇవ్వడం వల్ల ఏమి లాభం? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ గివింగ్ హర్? డబ్బులు పంపించడం వల్ల ఏమి లాభం? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సెండింగ్ మనీ? డబ్బులు పంపించడం వల్ల ఏమి లాభం? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సెండింగ్ మనీ? ఇది వాడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ దిస్? ఇది వాడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ దిస్? ఇది రాయడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ దిస్? ఇది రాయడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రైటింగ్ దిస్? అది చదవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రీడింగ్ దాట్? అది చదవడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ రీడింగ్ దాట్? ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. బెనిఫిట్ ఆఫ్ని యూస్ చేసి ఇలాంటి సెంటెన్సెస్ మీ డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్: ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.